ఓం నమో వారాహిదేవి నమః. మీకు నేను చాలా సార్లు చెప్పానండి, అమ్మవారి పూజ అది కూడా రాత్రి 9 తర్వాత చేసుకోండి, మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అండ్ మనశ్శాంతి ఉంటుంది అని. తిను నా ఫ్రెండ్, మీకు తెలుసు ప్రీవియస్ వీడియోస్ లో నేను రాజమండ్రి వారాహి టెంపుల్ తీసుకెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొడితే అందులో పువ్వు వచ్చింది అని, అండ్ దాంతో పాటు తన యొక్క కోరిక అనేది నెరవేరిందని అమ్మని ఫస్ట్ టైం దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయింది. కంటిన్యూ కూడా పెట్టుకుంది. మీ అందరికీ తెలుసు, ఆ వీడియోస్ అన్ని నా దాంట్లో ఉంటాయి. నేను నన్ను ప్రీవియస్ గా ఏమడిగిందంటే, రమా అందరికీ చెప్తున్నావు కదా పూజ చేసుకోమని, నేను కూడా రాత్రి 9 తర్వాత పూజ చేసుకోవాలనుకుంటున్నాను, ఎలా చేయాలి పూజ విధానం చెప్పు అన్నది. నేను అలాగే చెప్పాను. తను మళ్ళీ 2 రోజులు పోయాక నాకు అమ్మవారి ఫోటో లేదు, నీ చేతుల మీదుగా అమ్మవారి ఫోటో ఇవ్వి అన్నది అనమాట. అంటే నేను అన్నాను, పూజ అయితే చెప్పానని మళ్ళీ ఫోటో అడిగితే నేను ఎక్కడ తెచ్చేది, ఇప్పుడు నువ్వు రాత్రి పూజ చేసుకుంటాను, ఇప్పుడు నాకు ఫోటో ఇవ్వమంటే నాకు ఎలా అవుతుందో చెప్పు అంటే, నువ్వేం చేస్తావో తెలియదు, నేను మా వారిని పంపిస్తాను, ఫోటో ఇవ్వి అని అడిగింది. అడిగితే నేను ఏం చేశానంటే, పొల్లి నూరు తెచ్చి అడిగింది కదా, అది కూడా నా చేతి మీద ఇమ్మంది కదా అని చెప్పని నేను జెరాక్స్ జస్ట్ ప్రెజెంట్ జెరాక్స్ అనేది ఒకటి తీద్దాము, అమ్మవారి ఫోటో అదన్నా ఇద్దాము, జస్ట్ ప్లాంట్ కింద అంటించి పూజ చేసుకుంటుంది అనుకుని జెరాక్స్ కూడా తీస్తే అమ్మవారు అనేది మాకు నిండుగా అనిపించలేదు అనమాట. వాళ్ళ ఆయన గారు వచ్చారు, ఏమి నేను ఇస్తానులేండి అన్నాను. నేను తనకు ఫోన్ చేశాను అనమాట, ఇలా ఫోటో బాగా రాలేదంటే ఎలా అయినా కానీ నువ్వు అని అన్నది. కరెక్ట్ గా 3 గంటలకండి మా వారు భోజనం చేసిన పక్కన కూర్చుని జస్ట్ పక్కన ఆర తెరుస్తుంటే అందులో ఏదైతే అమ్మవారి ఫోటో అయితే కనిపించింది అనమాట. అమ్మవారి ఫోటో కనిపించేటప్పటికి నేనే షాక్ అయ్యాను. అసలు మామూలుగా ఎప్పుడో కనిపిస్తే వేరే విషయం, బట్ తిను పూజ కోసం తిన్నాను అంత గట్టిగా అడిగినందుకు అమ్మ ఈ ఫోటో తనకి ఇవ్వి అని చెప్పని నాకు నిరూపణ చూపించింది అనమాట. ప్రామిస్ తో చెప్తున్నాను అమ్మ సాక్షిగా. ఎందుకంటే కొన్ని నిదర్శనాలు మనకి షాక్ అవుతూ ఉంటాం. వెంటనే తనకు నేను కాల్ చేసి, నువ్వు అదృష్టవంతురాలువే, అమ్మ ఫోటో అది కూడా చాలా మంచిగా ఉంది, చాలా చాలా బాగుంది, ఆ ఫోటో అనేది ఇంటికి వస్తుంది, ఇలా మీ వారిని పంపించమంటే అట్ ఎ టైం వాళ్ళ ఆయన గారిని పంపించడం జరిగింది, ఫోటో చేతికి ఇవ్వడం జరిగింది. అమ్మవారి పూజ గత 4 రోజులు బట్టి తను చేసుకుంటుంది. ప్రతిరోజు ఏం చేస్తుందంటే, నైట్ తను పూజ చేసుకున్న తర్వాత వీడియో కాల్ చేస్తుంది, అమ్మని దండం పెట్టుకోవే అని చెప్పాను. ఓకే, అమ్మని దండం పెట్టుకోమంటుంది అంటే నాకు కూడా అమ్మ దర్శనం కలుగుతుంది, నా ఇంట్లో నేను పూజ చేసుకున్నప్పటికీ కూడా. అయితే అలా దండం పెట్టుకున్నప్పుడు నేను నైట్ 10:30కి నాకు కాల్ చేసింది అనమాట. కాల్ చేసి ఇలా నాకు అమ్మవారు కనిపించారు, ఏదైతే ఫోటోలో అమ్మవారి యొక్క స్వరూపం ఉందో అదే విధంగా అమ్మవారి కిరీటము, అమ్మవారి కాలు మీద కాలు వేసుకుని ఉన్నట్లుగా ఉన్నదే, నాకు చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది అని చెప్పేసి ఏడుస్తుంది అనమాట. ఎందుకు ఏడుస్తున్నావు, నీకు అది మంచిది, నీకు నిజంగా అమ్మ నిజ దర్శనం చూపించింది. కుంకుమతో పూజ చేస్తే ఎవరికైనా, ఎవరైతే నిజమైన భక్తితో అమ్మ మీద విశ్వాసంతో పూజ చేస్తారో వాళ్ళకి అమ్మవారి నిదర్శనం ఇచ్చినట్టు నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో డిఎంస్ చేశారు, ఫొటోస్ షేర్ చేశారు. నేను చాలా చాలా సంతోషించేదాన్ని. బట్ తన విషయంలో కూడా అలా జరిగిందని నాకు వీడియో చేయాలనిపించింది అనమాట. ప్రతి ఒక్కరు కూడా రాత్రి 9 తర్వాత భోజనం అనేది చేయకుండా మీరు శుభ్రంగా శుచిగా స్నానం చేసి అమ్మవారి యొక్క పూజ చేసుకోండి. ఈ రోజు రేపు రిజల్ట్ అని కోరుకోకండి, అసలు రిజల్ట్ కోసం ఆలోచించి పూజ చేయవద్దు, మీకు అమ్మ యొక్క సపోర్ట్ కోసం పూజ చేయండి. అలా పూజ చేసిన వాళ్ళు తప్పకుండా అమ్మ నిదర్శనం కల్పిస్తుంది. పూజ చేయడం వల్ల నీకు ఏమనిపిస్తుంది అసలు? ఇంతకుముందు అంత మనశ్శాంతి ఉండేది కాదు, ఇప్పుడైతే ఆ పూజ చేసుకున్నాక చాలా అంటే చాలా మనశ్శాంతిగా ఉంది. మాకు ఇంట్లో ఉన్న కష్టాలు కూడా తొలగే, కొంచెం ఇంకా ఉన్నాయి, అంతా దీనివల్లే జరిగింది. చూసారు కదా, అంటే అమ్మవారి నిదర్శనం అనేది కనిపించిన వాళ్ళు ఈ విధంగానే ఎమోషన్ అవుతారండి. ఆల్రెడీ నేను ఒక ఫ్రెండ్ కూడా నేను ముందు వీడియోలో చూపించాను, అది కూడా అమ్మవారి కోసం చెప్తుంటే బాధపడుతూ ఉంటది, బట్ తిని కూడా బాధపడుతుంది. ఇది బాధ కాదు, ఆనందం అనమాట. అమ్మ మా ఇంట్లో కొలువైంది, అమ్మ ఫోటో ఇప్పుడు మేము తెచ్చి పెట్టుకోలేదు, ఇప్పుడు అమ్మ ఫోటో తెచ్చుకుంటున్నాము, అమ్మవారి పూజ చేసుకుంటున్నాము, అమ్మ మాకు ఏదన్నా మంచి చేస్తుంది, ఆల్రెడీ చేసింది, ఇంకా చేయాలని భావిస్తున్నాను. మీ అందరికీ కూడా నేను కోరుకునేది ఒక్కటే, మీ అందరి ఇంటిలో కూడా వారాహి అమ్మవారు పూజించబడాలి. మన యొక్క మనసు నిష్కల్మషంగా ఉంటే అమ్మవారి యొక్క ఆశీర్వాదం అనేది కంపల్సరిగా దక్కుతుంది. తన ఆనందం మీరు చూశారు, మీ అందరి కుటుంబాల్లో కూడా ఆనందం నిలవాలని మాత్రమే వీడియో చూస్తున్నాను, ఇంకే ఉద్దేశం అయితే కాదు. సర్వేజన సుఖ్నభవంతు. నేను మీ రామాదేవి. థ్యాంక్ యూ సో మచ్.